ఇప్పుడు మనకి రెఫరెన్స్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క రెఫరెన్స్లో మీకు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ అని ఉంది, అలాగే యాడ్ టు ద టెక్స్ట్ అని ఉంది, అప్డేట్ టేబుల్ అని ఉంది. మనం ఇప్పుడు ఒక బుక్ రాసినా లేదా ఒక మెటీరియల్ రాసినా ఒక కంటెంట్ రాసినా మనం ఫస్ట్ పేజ్లో ఏం చేస్తాం, ఇండెక్స్ అని పెడతాం లేదా టేబుల్ ఆఫ్ కంటెంట్ అని పెడతాం. అంటే అందులో మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ పేజ్ అనేది మీకు ఏ టాపిక్ ఎక్కడుంది అనేది తెలుసుకోవడం కోసం యూజ్ చేసేటటువంటి దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది నాకు ఇక్కడ రావాలంటే మనం ఏం చేయాలి అంటే సపోజ్ నాకు ఇక్కడ విండో అని ఉంది, ఎంఎస్ వర్డ్ విండో అని ఇచ్చారు అంటే దీన్ని నాకు ఒక హెడ్డింగ్ అనుకుంటా. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని, ఓకే, యాడ్ టెక్స్ట్ అని లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అని ఉంటుంది. లెవెల్ 1 అంటే ఏంటంటే మనకు మెయిన్ హెడ్డింగ్ అని అర్థం, లెవెల్ 2 అంటే దాంట్లో సబ్ హెడ్డింగ్ అని, లెవెల్ 3 అంటే సబ్ హెడ్డింగ్లో సబ్ హెడ్డింగ్ అని. ఇక్కడ మీకు 3 లెవెల్సే ఉన్నాయి కదా, మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ లెవెల్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కావాలంటే ఇక్కడ 3 లెవెల్స్ వస్తున్నాయి, సపోజ్ నాకు ఇంకా మోర్ లెవెల్స్ కావాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఇక్కడ మీకు కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉన్నది చూడండి, కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వస్తే ఇక్కడ షో లెవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 3 ఉన్నాయి. సపోజ్ ఐ వాంట్ ద 5 అంటే 5 హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు అనేసి. 5 హెడ్డింగ్స్ అంటే ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్, దాంట్లో సబ్, మళ్ళీ సబ్, మళ్ళీ సబ్, మళ్ళీ సబ్. అంత అవసరం ఉండదు, దానికోసం వాళ్ళకి కొన్నే ఇచ్చారు. మీరు ఇక్కడ నేను 5 వరకు ఇస్తున్నాను, జస్ట్ ఓకే చేయండి. ఎప్పుడైతే నేను ఓకే చేశానో మీకు ఇలాగ వస్తుంది. ఇదేం మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్ ఏమీ లేదు, మనం ఇవ్వలేదు ఇంకా, వదిలేసేయండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే యాడ్ చేసామో మనం ఇక్కడ లెవెల్స్ అనేది చేంజ్ అయిపోయింది, 5 లెవెల్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేనేమంటాను, ఇంట్రడక్షన్ అనుకుంటాను. సపోజ్ ఇంట్రడక్షన్ అనుకుంటాను. ఇంట్రడక్షన్ ఇది నాకు మెయిన్ హెడ్డింగ్. మెయిన్ హెడ్డింగ్ అంటే మనం ఏం చేయాలి, లెవెల్ 1లో పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటి, ఇది స్టేటస్ బార్ అంటే ఏంటి అనేది తెలియజేస్తాను. స్టేటస్ బార్ అనేది నేను మెయిన్ లెవెల్ 1లోనే పెడతాను. ఇంట్రడక్షన్ పార్ట్ అన్నీ కూడా నేను మెయిన్ లెవెల్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ అంటే ఇక్కడ నేను కీబోర్డ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కీబోర్డ్స్ అంటే ఏంటి పెట్టాను, కీబోర్డ్. సో కీబోర్డ్ అనేది ఒక లెవెల్ 1 లేదా ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్లో కీబోర్డ్ అనేది సబ్ అనుకున్నాం, సబ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్మార్ట్ ఆర్ట్ గురించి హెడ్డింగ్ పెడుతున్నాను, అది కూడా నాకు లెవెల్ 1 అనుకుంటాను. అలాగే ఇక్కడ నేను షేప్స్ గురించి చెప్పాను కదా, షేప్స్ గురించి ఇమేజెస్ ఉన్నాయి, షేప్స్ గురించి చెప్పాను. షేప్స్ గురించి నేను ఒక హెడ్డింగ్ పెడతాను. షేప్స్లో నేను లెవెల్ 2 అంటాను. అంటే మనకి ఏమవుతుంది, ఇంతకుముందు మెయిన్ హెడ్డింగ్ ఏదైతే పెట్టామో అందులో ఇది సబ్ హెడ్డింగ్. ఇప్పుడు నేను మళ్ళీ లెవెల్ 3 అని ఇచ్చాను అంటే దీంతో మళ్ళీ సబ్ హెడ్డింగ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అనే దాని గురించి చెప్పాను అనుకుందాం, క్లిక్ ఇన్సర్ట్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ గురించి చెప్పాను. ఇన్సర్ట్ అనేది దాంట్లో నాకు ఏమవుతుందంటే సబ్ హెడ్డింగ్, అంటే 2 సబ్ హెడ్డింగ్స్ వచ్చాయి, లెవెల్ 3 అని పెడతాను. అంటే మీకు ఏమవుతుంది, సైడ్ బై సైడ్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా అట్లా మీరు 4, 5 వరకు పెట్టుకోవచ్చు. అక్కడ 5 ఇచ్చాను కాబట్టి 5 వరకు పెట్టుకోవచ్చు. 3 లెవెల్స్ ఎనఫ్ అని వాళ్ళు ఇచ్చారనమాట. మీ చాయిస్ అనమాట, చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను, ప్రొవైడ్ వీడియోస్. సపోజ్ నేను వీడియో గురించి చెప్పాను అనుకున్నాను, ఇప్పుడు వీడియో గురించి హెడ్డింగ్ పెడతాను, దట్ ఇస్ ద హెడ్డింగ్. ఇప్పుడు ఇలాగ మీరు ఎక్కడైతే హెడ్డింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. లేదు ఇక్కడే హోమ్లో కూడా మనకి హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అని. సో అలా కూడా మీరు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు నాకు ఇంట్రడక్షన్ ఫస్ట్ ఎక్కడ ఏ పేజ్లో ఉంది, నేను ఏవైతే ఇక్కడ హెడ్డింగ్స్ యాడ్ చేశానో అవి ఏ పేజ్లో ఉన్నాయో దాని రిలేటెడ్ పేజ్ నెంబర్స్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయి. ఎలాగ ఇన్సర్ట్ అవుతాయి, జస్ట్ కమ్ టు ద రెఫరెన్స్. రెఫరెన్స్లోకి వచ్చేసింది. ఇక్కడ టేబుల్ ఆఫ్ ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాము, యాడ్ చేసుకున్న తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వచ్చేసేయండి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీకు ఇక్కడ షో అవుతాయి, కంటెంట్స్ అనే హెడ్డింగ్ రావాలా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే హెడ్డింగ్ రావాలా, లేదా ఇక్కడ మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇట్లా మీకు ఏ హెడ్డింగ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ స్టైల్ని మీరు చూస్ చేసుకోండి. ఇలాగా సపోజ్ నాకు ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని కావాలి, దీనిపైన క్లిక్ చేస్తున్నాను.
మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ హెడ్డింగ్స్ అన్నీ కూడా షో అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇంట్రొడక్షన్ అనేది మనకి ఎన్నో పేజ్‌లో ఉంది? ఫస్ట్ పేజ్‌లో ఉంది. అలాగే మనకి స్టేటస్ బార్ అనేది ఎన్నో పేజ్‌లో ఉంది? 1లో. మీరు ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లైన్‌ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లైన్‌లో ఉన్నది కూడా ఫస్ట్ లెవెల్ 1. సెకండ్ లైన్‌లో ఉన్నది కూడా లెవెల్ 2. థర్డ్ లైన్‌లో ఉన్నది లెవెల్ 3. ఒకవేళ ఇంకొక లెవెల్ పెట్టుంటే 3, 4, లెవెల్ 5, లెవెల్ 6 అలాగా వచ్చేదనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఏ పేజ్‌లో ఎక్కడెక్కడ హెడ్డింగ్ ఉంది అనేది క్లియర్‌గా తెలుస్తుందా? క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నాకు ఇంట్రొడక్షన్ అనే ప్లేస్‌కి వెళ్ళాలి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ కంటెంట్ అని చూపిస్తున్నాను. ఫాలో లింక్ అని. జస్ట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మీకు యాడ్ సింబల్ వచ్చింది. క్లిక్ చేయండి. మీకు ఇంట్రొడక్షన్ ప్లేస్‌కి వెళ్తుంది. ఓకే. సపోజ్ నాకు ఇక్కడ వీడియో ప్రొవైడ్ 13 పేజ్‌లో ఉంది కదా! కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఈ యొక్క వీడియో ప్రొవైడ్ పైన హ్యాండ్ సింబల్ వచ్చింది కదా! క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వీడియో ప్రొవైడ్స్ ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇలాగ మనం ఏదైనా లాట్ ఆఫ్ చాలా బుక్స్ రాసేటప్పుడు అందులో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే ఆ యొక్క హెడ్డింగ్స్ ఏ పేజ్లో ఉన్నాయి అనే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది తీసుకోవడం కోసం ఈ యొక్క రెఫరెన్స్లో ఈ యొక్క టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు యాడ్ అంటే అర్థమైంది, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే అర్థమైంది. ఇప్పుడు మనకి అప్డేట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద అప్డేట్? సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడైతే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను మళ్ళీ ఇందులో నేను ఏమైనా చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. చేంజ్ చేయాల్సి వస్తుంది కదా! మనకి ఎక్కడైనా మధ్యలో మనం ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాం. యాడ్ చేద్దాం ఒకసారి. మనం ఇక్కడ మేక్ ద డాక్యుమెంట్ టు లుక్. మీరు ఇలాగ ఎంట్రీ ఇచ్చేసి దాన్ని డివైడ్ చేసుకోవాలి. లేదంటే పారాగ్రాఫ్ మొత్తానికి యాడ్ అయిపోతుంది. ఓకే. మీకు ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ పాయింట్ మాత్రమే ఎంట్రీ ఇచ్చి డివైడ్ చేసుకోవాలి. లేదా మీరు పారాగ్రాఫ్ మొత్తం ఇచ్చుకుంటే పారాగ్రాఫ్ మొత్తం మీకు అక్కడ హెడ్డింగ్ లాగా వచ్చేస్తుంది. అలాగే ఇవ్వకూడదు. ఇప్పుడు టు మేక్ యువర్ డాక్యుమెంట్ లుక్ అని ఇచ్చేసాను. ఇది నేను లెవెల్ 1 అని ఇస్తున్నాను. ఇది మనకి ఎన్నో పేజీలు ఉందో ఒకసారి గమనించండి. 9th పేజీలో ఉంది. ఇంకా ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయండి మళ్ళీ. ఇక నేను సైడ్ బార్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నా. సైడ్ బార్ గురించి ఇస్తాను. మీరు ఎక్కడైనా హెడ్డింగ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను 1 తీసుకుంటున్నాను. అగైన్ ఐ విల్ గో టు ద ఫస్ట్ టేబుల్. ఇక్కడ మీకు అప్డేట్ టేబుల్ అని కూడా ఉందమ్మా. దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు అప్డేట్ పేజ్ నెంబర్స్ ఓన్లీ. పేజ్ నెంబర్స్ మాత్రమే అప్డేట్ అవ్వాలని అడుగుతుంది. సో మీరు అలాగే ఇవ్వద్దండి. అప్డేట్ ద ఎంటైర్ టేబుల్ అని ఇవ్వండి. టేబుల్తో పాటు మనకి అప్డేట్ అయిపోవాలి. ఓకే చేయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఏమైతే చేంజ్ చేశానో మీకు ఇక్కడ అన్నీ కూడా యాడ్ అయినాయి. మళ్ళీ పేజ్ నెంబర్స్ కూడా యాడ్ అయ్యాయి. ఇక్కడ మీరు మధ్యలో ఏదైనా యాడ్ ఇచ్చినా కూడా యాడ్ అయిపోతాయి. సార్ చూడండి మొత్తం కూడా యాడ్ అయిపోతాయి. ఇన్ కేస్ ఇప్పుడు మనకు అప్డేట్ చేస్తే ఇలాగన్నీ వచ్చేసాయి. మళ్ళీ మీరు ఇలాగా క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని వెళ్ళిపోయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వీటిని కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి నేను నెక్స్ట్ పేజెస్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు మనకి పేజ్ నెంబర్ చేంజ్ అవ్వవు. ఇక్కడ మళ్ళీ చేంజ్ అవ్వాలంటే ఇక్కడైనా అప్డేట్ యూజ్ చేయండి, లేదా మళ్ళీ ఇక్కడ అప్డేట్ అయినా చేయండి. సపోజ్ ఇంతకుముందు ఇక్కడ అప్డేట్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ అప్డేట్ యూజ్ చేస్తాం. ఎక్కడైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అప్డేట్ సేమ్ థింగ్ వస్తుంది. అప్డేట్ ద ఎంటైర్ టేబుల్. మీరు చూడండి అబ్జర్వ్. ఇంతకుముందు ఇంట్రొడక్షన్ 1 పేజ్ ఉన్నది. ఇప్పుడు ఇంట్రొడక్షన్ పేజ్ నెంబర్ వేరే పేజ్కి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ కూడా చేంజ్. సో ఇలాగా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది యూజ్ చేస్తాం.